సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లైవ్ మాట్లాడుతున్నారు చూద్దాం. ఒక పండుగ వాతావరణంలో ప్రజాప్రతినిధులందరూ కూడా పాలు పంచుకుంటూ అక్క చెల్లెమ్మలకు మంచి చేసే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈ 14 రోజులు జరిగే ఈ కార్యక్రమంలో అక్క చెల్లెమ్మలకు జరిగిన మంచి, అక్క చెల్లెమ్మల జీవితాలు ఎలా బాగుపడ్డాయి, అక్క చెల్లెమ్మలు ఏ రకంగా బాగుపడ్డారు అన్న కథలు ప్రతి సచివాలయంలోనూ ప్రతి మండలంలోనూ ప్రతి ఒక్కరూ చర్చించుకునే విధంగా, ప్రతి ఒక్కరికి ఇంకా స్ఫూర్తిదాయకమయ్యే విధంగా ఈ పండుగ వాతావరణంలో ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ మైకు పట్టుకొని మాట్లాడవలసిందిగా ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను. గతంలో ఏ ప్రభుత్వం కూడా కనీసం ఆలోచన చేయడానికి కూడా ధైర్యం చేయలేదు. 45 ఏళ్ళు పైబడిన నా అక్క చెల్లెమ్మలు ఎలా బ్రతుకుతా ఉన్నారు, ఆ అక్క చెల్లెమ్మల కుటుంబాలు ఎలా బ్రతుకుతా ఉన్నాయి, ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు, అండగా ఉండేందుకు ఏం చేస్తే బాగుంటుంది అని కనీసం ఆలోచన కూడా చేయలేదు ఎప్పుడు కూడా గత ప్రభుత్వాలు. కానీ ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, అటువంటి నా అక్క చెల్లెమ్మల గురించి, మోస్ట్ రెస్పాన్సిబుల్ ఏజ్లో ఉన్న అక్క చెల్లెమ్మలు, 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న నా అక్క చెల్లెమ్మలు, వాళ్ళ చేతుల్లో ఏ డబ్బు పెట్టినా కూడా ఆ అక్క చెల్లెమ్మలు బాగుపడమే కాకుండా ఆ కుటుంబాలన్నీ కూడా బాగుపడతాయని మనస్ఫూర్తిగా అక్క చెల్లెమ్మల గురించి ఆలోచన చేసి ఆ ప్రతి అక్క చెల్లెమ్మలకు కూడా తోడుగా ఉంటూ అదే అక్క చెల్లెమ్మలను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ వరుసగా క్రమం తప్పకుండా అదే అక్క చెల్లెమ్మలకు ప్రతి ఏటా 18,750 రూపాయలు వాళ్ళ చేతుల్లో పెడుతూ 4 ఏళ్లలో అదే అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ వారికి జీవనోపాధి కోసం మార్గాలన్నీ కూడా చూపిస్తూ ఏకంగా 75,000 రూపాయల ఆర్థిక సహాయం నా అక్క చెల్లెమ్మలకు చేస్తానని, ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఇదే జిల్లాలోనే మాడుగుల నియోజకవర్గంలో కేకోటపాడులో ఇదే చేయూత అనే ఈ ప్రోగ్రాం గురించి ఇదే జిల్లాలోనే చెప్పా. ఈరోజు చెప్పిన ఆ మాటను నెరవేర్చుకుంటూ మొత్తం 4వ విడత కూడా 75,000గా ఇచ్చే ఈ కార్యక్రమానికి ఇదే అనకాపల్లి జిల్లాలోనే ఈ 4వ విడత కార్యక్రమం కూడా చేస్తా ఉన్నామని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను, గర్వపడతా ఉన్నాను. ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా తాను తన కాళ్ళ మీద నిలబడేట్టుగా అదే అక్క చెల్లెమ్మను వరుసగా కూడా క్రమం తప్పకుండా సహాయం అందిస్తూ ఆ అక్క చెల్లెమ్మలకు బ్యాంకులతో రుణాలు ఇప్పిస్తూ ఆ అక్క చెల్లెమ్మలకు మల్టీనేషనల్ కంపెనీస్తో అమూల్ దగ్గర నుంచి మొదలు పెడితే ఐటీసీ కానీ, రిలయన్స్ కానీ, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ కానీ, హిందుస్థాన్ లీవర్ కానీ ఇలా రకరకాల కంపెనీలతో ఆ అక్క చెల్లెమ్మలకు తోడ్పాటునిస్తూ ఆ కంపెనీలతో టైఅప్ చేయించడము, బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడము, ప్రతి సంవత్సరం 18,750 రూపాయలు గవర్నమెంట్ ఎలాగో ఇస్తా ఉంది కాబట్టి అదే అక్క చెల్లెమ్మకే ఇస్తా ఉంది కాబట్టి ఆ అక్క చెల్లెమ్మలకు అన్ని రకాల అండదండలు బ్యాంకుల దగ్గర నుంచి ఈ కంపెనీల నుంచి కూడా ఇప్పిస్తూ ఏకంగా 1,69,000 మంది కిరాణా షాపులు అక్క చెల్లెమ్మలు పెట్టుకుని ఈరోజు నడుపుతా ఉన్నారు. 85,630 మంది అక్క చెల్లెమ్మలు వస్త్ర వ్యాపారం చేస్తా ఉన్నారు. 3,80,466 మంది అక్క చెల్లెమ్మలు గేదెలు కొన్నారు, ఆవులు కొన్నారు,
1,34,514 మంది అక్క చెల్లెమ్మలు మేకలు కొన్నారు. 88,923 మంది అక్క చెల్లెమ్మలు ఫుడ్ ప్రోడక్ట్స్కి సంబంధించిన వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. 3,98,422 మంది అక్క చెల్లెమ్మలు అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్కి సంబంధించి వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. మరో 2,59,997 మంది అక్క చెల్లెమ్మలు మిగిలిన రకరకాల కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఇంటిని కూడా నడుపుతా ఉన్నారు. అంటే అక్షరాల 16,55,991 మంది అక్క చెల్లెమ్మలు ఈరోజు ఏదో ఒక వ్యాపారం చేస్తూ తమ కుటుంబాన్ని తాము ఆ వ్యాపారాలు చేసి ప్రతి అక్క చెల్లెమ్మ కనీసం 6,000 నుంచి 10,000 రూపాయలు కూడా సంపాదించుకుంటూ నెలకు తాను చిక్కటి చిరునవ్వులతో తాను బ్రతుకుతూ తన కుటుంబానికి కూడా ఈరోజు తోడుగా ఉంది అని అంటే మార్పు ఒక్కసారి గమనించమని అడుగు. 931 మంది నా అక్క చెల్లెమ్మలకు నేరుగా 5,060 కోట్ల రూపాయలు 5,060 కోట్ల రూపాయలు ఈ రోజు నుంచి మరో 14 రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కి విడుదల చేస్తా ఉన్నాడు అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను, గర్వపడతా ఉన్నాను. దీంతో నా అక్క చెల్లెమ్మలకు ఒక్క ఈ వైఎస్ఆర్ చేయూత అనే ఈ ఒక్క పథకం ద్వారా, ఈ ఒకే ఒక్క పథకం ద్వారా నా అక్క చెల్లెమ్మల చేతుల్లో ఏకంగా 75,000 రూపాయలు పెట్టినట్టు అయింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. ఒక్క ఈ వైఎస్ఆర్ చేయూత అన్న ఈ ఒక్క పథకం ద్వారా ఈ 58 నెలల కాలంలోనే 33,14,916 మంది నా అక్క చెల్లెమ్మలకు మొత్తంగా 19,189 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఈ ఒక్క పథకం ద్వారా పంపించినట్టు అయింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఈ సందర్భంగా ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్తా ఉన్నాయి. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. నా అక్క చెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వును చూసేందుకు, నా అక్క చెల్లెమ్మలకు ఒక మంచి తమ్ముడిగా, నా అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా దేవుడు నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు దేవుడికి నేను రుణపడి ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ చేయూత పథకం ద్వారా మొత్తం 33,14,906 మంది నా అక్క చెల్లెమ్మలకు ప్రయోజనం పొందితే, వారిలో అంటే ఇదే అక్క చెల్లెమ్మల్లో నవరత్నాల పథకాల ద్వారా ఇదే అక్క చెల్లెమ్మలు, ఈ 33 లక్షల మంది అక్క చెల్లెమ్మలు ఇదే నవరత్నాల ద్వారా, మీ బిడ్డ ఇస్తా ఉన్న ఇదే నవరత్నాల ద్వారా ఇదే 33 లక్షల మంది అక్క చెల్లెమ్మలు మరో 29,588 కోట్ల రూపాయలు ఇతర నవరత్నాల ద్వారా కూడా లబ్ధి పొందారు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇదే అక్క చెల్లెమ్మలు ఇదే 33 లక్షల మంది ఇదే అక్క చెల్లెమ్మలు వారి అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలు కూడా చూస్తే, ఆ అక్క చెల్లెమ్మల కుటుంబాలు
మరో 56,188 కోట్ల రూపాయలకు కూడా మంచి జరిగింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. ప్రతి అడుగు కూడా మీ బిడ్డ ప్రభుత్వం ఒక మహిళా పక్షపాత ప్రభుత్వంగా, నా అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి, వాళ్ళ కుటుంబాలకు మంచి జరగాలి అని ఈ 58 నెలల కాలంలో ఆ అక్క చెల్లెమ్మల గురించి ఆలోచన చేస్తూ, ఆ అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరగాలని విద్యాపరంగా, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా, జెండర్ పరంగా, నా అక్క చెల్లెమ్మల భద్రత పరంగా వారందరి సాధికారతకు లక్ష్యంగా ఈ 58 నెలల కాలంలో గొప్పగా అడుగులు వేశామని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను చెప్పే ఈ మాటలన్నీ కూడా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. గతంలో ఎప్పుడైనా కూడా ఇలా మంచి జరిగిందా అని ప్రతి అక్క చెల్లెమ్మ, ఆ అక్క చెల్లెమ్మల కుటుంబాలు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మలు బాగుండాలని రాజకీయ సాధికారత కల్పిస్తూ నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ మీద ఇచ్చే కాంట్రాక్టుల్లో 50% చట్టం చేసి మరి అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన తొలి ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. గత ప్రభుత్వానికి అక్క చెల్లెమ్మలకు ఇలాంటి మేలు చేసే మనసే లేదు. ఏకంగా చట్టం చేయాలని, 50% పదవులు నా అక్క చెల్లెమ్మలకే ఇవ్వాలని, 50% నామినేషన్ వర్కులన్నీ నా అక్క చెల్లెమ్మలకే ఇచ్చే విధంగా చట్టం చేయాలని, ఇలా చెయ్యాలి అని మనసే లేదు గత ప్రభుత్వానికి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చరిత్రలో తొలిసారిగా, గతంలో ఎప్పుడూ కూడా చూడనట్టుగా చదివించే తల్లులకు ప్రోత్సాహకరంగా కేవలం మీ పిల్లలను మీరు బడుగు పంపిస్తే చాలు, ఆ పిల్లలకు మంచి మేనమామగా, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా, ఒక మంచి తమ్ముడిగా మీరు పిల్లలను బడికి పంపిస్తే చాలు, స్కూల్స్ రూపురేఖలన్నీ కూడా మీ బిడ్డ మారుస్తాడు. మీ పిల్లలను కేవలం మీరు బడికి పంపిస్తే చాలు, ప్రోత్సాహకరంగా అమ్మఒడి అనే పథకం తీసుకువచ్చి ఏకంగా 53 లక్షల మంది తల్లులకు ప్రతి ఏటా 15,000 రూపాయలు ఇస్తూ ఆ అక్క చెల్లెమ్మలకు అండగా నిలబడిన ప్రభుత్వం, ఇలా చదువులను ప్రోత్సహిస్తూ అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడిన ప్రభుత్వం దేశంలోనే కాదు, దేశంలోనే ఎక్కడా లేదు, రాష్ట్రంలో ఎప్పుడూ కూడా గతంలో చూసింది లేదు. కేవలం ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలో మాత్రమే జరిగిన మార్పు అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. గత ప్రభుత్వం అక్క చెల్లెమ్మలకు ఇలాంటి మేలు చేసిన చరిత్రే లేదు. ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఆ అక్క చెల్లెమ్మలకు పూర్తి ఫీజులు కడుతూ, ఆ అక్క చెల్లెమ్మల పిల్లల చదువులు ఇబ్బంది పడకూడదు, ఆ పెద్ద చదువులు చదవాలి ఆ పిల్లలు పెద్ద చదువులు చదవడానికి ఏ తల్లి తండ్రి అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు, ఆ పెద్ద చదువులు చదవాలి, చదివినప్పుడే ఆ పిల్లలు తలరాతలు మారుతాయని ఆలోచన చేసి ఆ అక్క చెల్లెమ్మల పిల్లల కోసం జగనన్న విద్యా దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే పథకం, జగనన్న వసతి దీవెన మొదలు ఆ అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తూ కళ్యాణమస్తు, షాదీ తోఫా వరకు ప్రతి పథకంలోనూ కూడా
నా అక్క చెల్లెమ్మల పిల్లలు బాగా చదవాలి, ఆ చదువుల కోసం ఏ అక్క చెల్లెమ్మ ఇబ్బంది పడకూడదు అని ఆ పిల్లలను ప్రోత్సహిస్తూ, ఆ అక్క చెల్లెమ్మలను ప్రోత్సహిస్తూ ప్రతి రూపాయిని కూడా నా అక్క చెల్లెమ్మల అకౌంట్లలోకే నేరుగా జమ చేస్తూ నా అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడ్డ ప్రభుత్వం రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదు, ఎప్పుడూ చూడలేదు. దేశంలో కూడా ఎక్కడా జరగని విధంగా ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలో మాత్రమే జరుగుతూ ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. గత ప్రభుత్వానికి అక్క చెల్లెమ్మలకు ఇలాంటి మంచి చేసిన చరిత్ర ఎప్పుడూ లేదు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా మార్పు జరిగి ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి. వైఎస్ఆర్ ఆసరా ద్వారా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ ద్వారా పొదుపు సంఘాల ఉద్యమానికి మళ్ళీ ఊపిరి పోసి ఈరోజు గతంలో పొదుపు సంఘాలన్నీ కూడా కుదేలైపోయి ఎన్పిఏలు అవుట్ స్టాండింగులుగా ఏకంగా 18% అక్క చెల్లెమ్మల బతుకులన్నీ కూడా చిన్నాభిన్నమైపోయిన పరిస్థితి నుంచి పొదుపు సంఘాల ఉద్యమానికి ఊపిరి పోసి ఆ అక్క చెల్లెమ్మను తమ కాళ్ళ మీద తాము నిలబడేట్టుగా చేసి ఇప్పుడు ఏకంగా 99.83% రుణాల రికవరీతో 99.83% రుణాల రికవరీతో దేశంలోనే మన అక్క చెల్లెమ్మల పొదుపు సంఘాలు దేశంలోనే నెంబర్ 1గా ఈరోజు ఉన్నాయి అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. గత ప్రభుత్వం అక్క చెల్లెమ్మలకు మోసం చేసిన చరిత్రే ఉంటే మన ప్రభుత్వం ఆ అక్క చెల్లెమ్మలకు అండగా ప్రతి అడుగులో నిలిచిన చరిత్ర మనది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను చెప్పే ప్రతి అంశము కూడా గతానికి ఇప్పటికీ తేడా చూడమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. గతంలో ఏనాడైనా కూడా ఇలాంటి పథకాలు ఉన్నాయా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఏనాడైనా కూడా ఇలాంటి పథకాలు ఉన్నాయా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్ చేయూత ద్వారా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న ఏకంగా 33 లక్షల మందికి నా అక్క చెల్లెమ్మలకు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ నా అక్క చెల్లెమ్మలకు ఆ తోడుగా ఉంటూ వారి ఆర్థిక పటిష్టతకు ఈ 4 ఏళ్లలోనే ఏకంగా 19,190 కోట్ల రూపాయలు సహాయం అందించిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అయితే గతంలో ఎప్పుడైనా కూడా ఇలాంటి పనులు జరిగాయా, ఇలాంటి చేయూత అనే పథకం ఎప్పుడైనా చూశారా అనే ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితోనూ. అలాగే 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న నా కాపు అక్క చెల్లెమ్మలకు, నా ఈబీసీ అక్క చెల్లెమ్మలకు వారికి కూడా ఏటా 15,000 రూపాయలు ఇస్తూ కాపు నేస్తం కింద, ఈబీసీ నేస్తం కింద వారి ఆర్థిక పటిష్టతకు కూడా తోడ్పాటు ఇస్తా ఉన్న ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. గతంలో ఎప్పుడూ జరగని విధంగా, ఎప్పుడూ కూడా చూడని విధంగా అడుగులు పడతా ఉన్నాయి అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వంలో, చంద్రబాబు ప్రభుత్వంలో అక్క చెల్లెమ్మలకు ఇలాంటి స్కీమే లేదు. ఈ 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న ఈ అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడే ఇలాంటి స్కీమే లేదు. సొంత ఇల్లు లేని పేదింటి అక్క చెల్లెమ్మల పేరు మీద, సొంత ఇల్లు లేని పేదింటి అక్క చెల్లెమ్మల పేరు మీద కేవలం ఈ 4 సంవత్సరాలలోనే ఏకంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు, ఏకంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు అందజేసిన ప్రభుత్వం కూడా
మీ బిడ్డ ప్రభుత్వమే. ఇలా ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడమే కాకుండా అందులో 22 లక్షల ఇల్లు కూడా నా అక్క చెల్లెమ్మలకు నిర్మిస్తా ఉన్న ప్రభుత్వం కూడా దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విశేషమని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. చంద్రబాబు ప్రభుత్వంలో ఇలా ఇళ్ల స్థలాలుగా చంద్రబాబు ప్రభుత్వంలో ఇలా ఇళ్ల స్థలాలుగా కనీసం ఒక్కరికైనా కనీసం 1 సెంటైనా భూమి ఒక్క అక్క చెల్లెమ్మలకైనా ఇచ్చాడా అంటే ఇలా 2 చేతులు పైకెత్తారా? ఇలా ఇచ్చాడా అంటే ఇచ్చింది 0, కట్టింది అరకొర ఇల్లు. చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా చరిత్రలో తొలిసారిగా నా అక్క చెల్లెమ్మల రక్షణ కోసం వాళ్ళ భద్రత విషయంలో ప్రతి గ్రామ వార్డు సచివాలయంలో ఓ మహిళా పోలీసును నా అక్క చెల్లెమ్మల కోసం అదే గ్రామ వార్డు సచివాలయాల్లో నియమించాం. చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనూ ఒక దిశ యాప్, చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా దిశ పోలీస్ స్టేషన్లు, దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఈ వ్యవస్థ నెలకొల్పింది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఈరోజు ఏకంగా 1,30,00,000 మంది అక్క చెల్లెమ్మలు, ఈరోజు ఏకంగా 1,30,00,000 మంది అక్క చెల్లెమ్మలు వాళ్ళ ఫోన్లలో ఈరోజు దిశ యాప్ ఉంది. ఏ అక్క చెల్లెమ్మకైనా ఏ ఆపద వచ్చినా కూడా ఆ ఫోన్లో SOS బటన్ నొక్కినా లేక 5 సార్లు ఆ ఫోన్ ఇలా షేక్ చేసినా 10 నిమిషాల్లోనే అక్క చెల్లెమ్మలకు వెంటనే ఫోన్ వస్తుంది. 10 నిమిషాల్లోనే అక్క చెల్లెమ్మ దగ్గరికి పోలీస్ సోదరుడు వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని చెప్పి తోడుగా నిలబడే వ్యవస్థ వచ్చింది కూడా ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇలా ఆపదలో ఉన్న 35,000 మంది అక్క చెల్లెమ్మలకు ఈ 58 నెలల కాలంలో పోలీసులు వచ్చి ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడినందువలన ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిన సన్నివేశం కేవలం ఈ 58 నెలల్లో 35,000 మంది అక్క చెల్లెమ్మలకు మంచి జరిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. గ్రామంలోనూ కూడా ప్రతి వార్డులోనూ కూడా ప్రతి గ్రామంలోనూ కూడా సేవా సారథులుగా మన సచివాలయాల్లో కానీ మన వాలంటీర్ వ్యవస్థ కానీ ఇలా ఏ వ్యవస్థ తీసుకున్నా కూడా అందులో ఏకంగా 50% చదువుకున్న మన ఇరుగు పొరుగు చెల్లెమ్మలే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఏకంగా 50% ఉద్యోగాలు సచివాలయ వ్యవస్థ చూసినా వాలంటీర్ల వ్యవస్థ చూసినా ఏకంగా 50% పైచిలకు ఉద్యోగాలు నా చెల్లెమ్మలే ఇరుగు పొరుగును నా చెల్లెమ్మలే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు ఈ 58 నెలల కాలానికి ముందు మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ప్రభుత్వ పథకాలు మీకు ఎలాంటి లంచాలు లేకుండా
మీకు ఎలాంటి వివక్ష లేకుండా ప్రభుత్వ పథకాలు మీకు నేరుగా అందే పరిస్థితి ఉంటుంది అని 58 నెలల కిందట మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు మీకెవరైనా చెబితే మీరెవరైనా నమ్మి ఉండేవారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఇలా ఇలా రెండు చేతుల పైకి ఇలా ఈరోజు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరిగిస్తూ, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మేలు జరిగిస్తూ ఏకంగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. 2,65,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్తా ఉంది. 2,65,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఇప్పటికే నా అక్క చెల్లెమ్మలకు అందింది అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఎక్కడ ఎవరు లంచాలు అడగడం లేదు, ఎక్కడ వివక్ష లేదు. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. 2,65,000 కోట్ల రూపాయలు ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వచ్చేసింది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. గతంలో ఎప్పుడైనా కూడా ఇలా జరిగిందా అని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందే అని అడుగుతా ఉన్నాను. రెండు చేతుల పైకెత్తి ఇలా 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 ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నాను, మీ కుటుంబ సభ్యులతో మీరంతా కూడా బ్యాంకులకు వెళ్ళండి. బ్యాంకులకు వెళ్ళి ఆ బ్యాంకుల్లో మీ బ్యాంకు మేనేజర్లను 10 సంవత్సరాల పాటు మీ స్టేట్మెంట్ ఇమ్మని చెప్పి అడగండి. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పాలన, 5 సంవత్సరాలు మీ బిడ్డ పాలన. 10 సంవత్సరాల స్టేట్మెంట్ ఇమ్మని చెప్పి అడగండి. ఆ బ్యాంక్ స్టేట్మెంట్ చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పాలనలో కనీసం మీ అకౌంట్కు వచ్చింది 1 రూపాయి అయినా కనిపిస్తుందా అని చెప్పి చూడండి అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 అదే మీ బిడ్డ పాలనలో ఎన్ని లక్షలు మీ అకౌంట్లకు వచ్చిందో కూడా మీరే గమనించండి అని చెప్పి అడుగుతా ఉన్నా. ఎప్పుడు జరగని మార్పు, ఎప్పుడు చూడని విషయాలు ఈ 58 సంవత్సరాలలోనే 58 నెలల్లోనే మీ బిడ్డ ప్రభుత్వంలోనే కనిపిస్తూ ఉంది. కాబట్టే లక్షాధికారులైన మహిళల జాబితాలో భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే కేంద్ర ప్రభుత్వం గణాంకాలు కూడా చెబుతా ఉన్నాయి. కాబట్టి సాధికారత కోసం మనం ఇచ్చిన తోడ్పాటు వల్ల అయితేనేమి, ఆ అక్క చెల్లెమ్మల స్వయం కృషి అయితేనేమి, ఈ రెండు కలవడంతో ఈ రోజు నా అక్క చెల్లెమ్మలు లక్షాధికారులై ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చిక్కటి చిరునవ్వులతో కనిపిస్తూ ఉన్నారు అని చెప్పడానికి ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి తమ్ముడిగా గర్వపడతా ఉన్నాడు మీ బిడ్డ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మహిళా సాధికారత పరంగా, అక్క చెల్లెమ్మల సాధికారత పరంగా మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని మనసున్న ప్రభుత్వంగా మనం అమలు చేశాం. ఎన్నికలప్పుడు మాట ఇవ్వడం, ఒక మేనిఫెస్టో అని చెప్పి రంగురంగు కాగితాలు చూపించడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో పడేయడం కాదు. ఆ పరిస్థితులను మార్చి విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెబుతూ ఎన్నికల్లో ఏదైతే చెప్పామో, మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో, ప్రజల ముందుకు ఏదైతే తీసుకొని పోయామో ఆ ఇచ్చిన ప్రతి హామీని కూడా ఏకంగా 99% హామీలను అమలు చేసి నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు అది చూపించి ఆ అక్క చెల్లెమ్మల ఆశీస్సులు కోరుతా ఉన్న ప్రభుత్వం ఎక్కడైనా ఉంది అని అంటే అది
మీ బిడ్డ ప్రభుత్వం కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రుడు. మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు గారు ఆయనతో పాటు దత్తపుత్రుడు. వీరిద్దరి పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది? చంద్రబాబు పేరు చెబితే 3 సార్లు సీఎంగా అక్క చెల్లెమ్మలకు చేసిన మోసాలు, వంచనలు అక్క చెల్లెమ్మలకు గుర్తుకొస్తాయి చంద్రబాబు గారి పేరు చెబితే. పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తుకొస్తుంది చంద్రబాబు గారి పేరు చెబితే. విశ్వసనీయత లేని చంద్రబాబు గుర్తుకొస్తాడు. చంద్రబాబు పేరు చెప్పినప్పుడల్లా అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చేది. మరి దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకేవో కలంకం, ఓ మాయని మచ్చగా గుర్తుకు వస్తాయి. కారులు మార్చినట్టు భార్యలను మార్చేది ఈ విలువలు లేని ఈ దత్తపుత్రుడే అని గుర్తుకొస్తుంది. ఈ దత్తపుత్రుడిని పేరు చెప్పినప్పుడు, విలువలు లేని మనిషిని చూసినప్పుడు. వీరిద్దరూ కలిసి ఇంటింటికి పంచిన వీరిద్దరి ఫోటోలతో కలిపి సంతకాలు చేసి మేనిఫెస్టో అని చెప్పి 2014లో అక్క చెల్లెమ్మలకు మేనిఫెస్టోలో వీరిద్దరూ కలిసి ఏం వాగ్దానాలు ఇచ్చారో ఒక్కసారి గుర్తుకు చేసుకుందామా? 2014లో వీళ్ళిద్దరూ కలిసి మేనిఫెస్టోని రిలీజ్ చేసి సంతకాలు పెట్టి అక్క చెల్లెమ్మలకు విషయంలో వీరిద్దరూ వాళ్ళ 2014 మేనిఫెస్టోలో ఏం వాగ్దానాలు ఇచ్చారో ఒక్కసారి గుర్తుకు చేసుకుందాం. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలన్నీ మొదటి సంతకంతోనే రద్దు చేస్తామని చెప్పి వాగ్దానం ఇచ్చారు. మొదటి సంతకంతోనే పొదుపు సంఘాల రుణాలు 14,205 కోట్ల రూపాయలు మొదటి సంతకంతోనే మాఫీ చేస్తామని, రద్దు చేస్తామని వాగ్దానం చేశారు. అక్క చెల్లెమ్మలు వాళ్ళు బ్యాంకుల్లో పెట్టిన బంగారం అంతా కూడా విడిపిస్తాము అని చెప్పి కూడా వాగ్దానం చేశారు. అప్పట్లో టీవీలో అడ్వర్టైజ్మెంట్లు కూడా మీకు గుర్తున్నాయా? ఒక అక్క చెల్లెమ్మను చూపించేవారు టీవీలలో. ఒక చెయ్యి వస్తుంది, ఆ తాలిబొట్టును అక్క చెల్లెమ్మ మెడలో ఉన్న తాలిబొట్టును లాగేస్తూ ఉంటుంది. వెంటనే ఇంకొక చెయ్యి వస్తుంది, ఆ చెయ్యిని పట్టుకొని బాబు వస్తున్నాడు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తాడు అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు. ప్రతి ఇంటికి ఏటా 12 గ్యాస్ సిలిండర్ల మీద, ప్రతి సిలిండర్ మీద నెలకు 100 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 1,200 రూపాయలు, 5 సంవత్సరాలలో 6,000 రూపాయలు సబ్సిడీ ఇస్తామని కూడా 2014లో ఇద్దరు కలిసి ఇచ్చిన మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. మహిళల రక్షణ కోసం
ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని కూడా వీళ్ళిద్దరూ కలిసి వాగ్దానం చేశారు. ఆడబిడ్డ పుట్టిన వెంటనే 25,000 రూపాయలు బ్యాంక్ డిపాజిట్ చేస్తామని వాగ్దానం చేసి దానికి ఒక పేరు కూడా పెట్టారు, మహాలక్ష్మి అని చెప్పి అమ్మవారి పేరు కూడా పెట్టారు. 25,000 ఆడబిడ్డ పుట్టిన వెంటనే 25,000 బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామని వాగ్దానం చేసి దాని పేరు, ఆ పథకం పేరు మహాలక్ష్మి అని చెప్పి అమ్మవారి పేరు కూడా పెట్టారు. మొదటి సంతకంతోనే బెల్ట్ షాపులు రద్దు చేస్తామని వాగ్దానం చేశారు. మొదటి సంతకంతోనే పండంటి బిడ్డ అనే పథకం పేరు కూడా చూడండి ఎంత చక్కగా పెట్టారు, పండంటి బిడ్డ అనే పథకం. పేద గర్భిణీ స్త్రీలకు 10,000 ఇస్తామని చెప్పారు. ఇవన్నీ 2014 మేనిఫెస్టోలో వీళ్ళిద్దరు కలిసి చెప్పినవి. బడికి వెళ్ళే ఆడపిల్లలందరికీ సైకిల్ ఇస్తామన్నారు. ప్రతి అక్క చెల్లెమ్మలకు స్మార్ట్ ఫోన్ ఉచితంగా ఇస్తామన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు కుటీర లక్ష్మి అని మరో పథకం అమలు చేస్తామంటూ ఇంకో వాగ్దానం చేశారు. నేను చెప్పినటివన్నీ కూడా నేను చెప్పేటివి కాదు. 2014లో ఇదే చంద్రబాబు గారు, ఇదే దత్తపుత్రుడు ఇద్దరు కలిసి వాళ్ళ ఫోటోలు పెట్టి సంతకాలు పెట్టి మేనిఫెస్టో అని చెప్పి ప్రతి ఇంటికి వచ్చి పంపిణీ చేసిన కార్యక్రమం